వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. హనువున కమల విహారమె నెలవై వనరినున్నదిదెనొక హంస. అనువున కమల విహారమె నెలవై వనరినున్నదిదెనొక హంస. మనియడి జీవుల మానస సరసున వనరి ఉన్నదిదెనొక హంస. వనరి ఉన్నదిదెనొక హంస. తిప్పలు బెట్టుసు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస. ఉబ్బు నీటిపైనొక హంస. పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస. పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస. పాలు పడిన ఈ పరమహంసమున ఓలి ఉన్నదిదెనొక హంస. పాలు పడిన ఈ పరమహంసమున ఓలి ఉన్నదిదెనొక హంస. ఓలి ఉన్నదిదెనొక హంస. తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస. ఉబ్బు నీటిపై ఒక హంస. తడవి రోమరంధ్రముల గ్రుడ్ల ఉడుగగ పొదిగేనొక హంస. తడవి రోమరంధ్రముల గ్రుడ్ల నుదుగగ పొదిగేనొక హంస. కడువేడుక వెంకటగిరి మీదట నొడలు పెంచినిదెనొక హంస. కడువేడుక వెంకటపతి మీదట నొడలు పెంచినదెనొక హంస. తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపైనొక హంస. ఉబ్బు నీటిపైనొక హంస. ఉబ్బు నీటిపైనొక హంస. ఉబ్బు నీటిపైనొక హంస. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్ప తరవే గురవే నమః. శంకరాచార్య స్వాముల వారి జయంతి పురస్కరించుకుని గతంలో మనము దక్షిణామూర్తి స్తోత్రములు అనేటువంటి వాటిలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా కాలం నడిచింది. మధ్యలో 2 శ్లోకాలు ఆగిపోయాయి. తిరిగి మరలా శంకరాచార్యుల వారి జయంతిని పురస్కరించుకుని ఆ 2 శ్లోకాలను పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది భూరంభాంశనలో నిలోంబరమహర్నాథో విమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. భూరంభాంశనలో నిలోంబరమహర్నాదో హిమాంశుః పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం.
భూః అంబాంసి అనలః అనిలః అంబరః అంబరం అహర్నాదః యమాంశుః పుమాన్ ఇతి ఆభాతి చరాచరాత్మకం ఇదం యస్య ఏవ మూర్తి అష్టకం నా అన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. భూః భూమి, అంబాంసి జలము, అనలః అగ్ని, అనిలః వాయువు, అంబరం ఆకాశం, అహర్నాదః అహహ నాదః అహహ అంటే పగటికి, నాదః నాదుడు సూర్యుడు, హిమాంశుః చల్లటి చంద్రుడు, పుమాన్ పురుషుడు. ఈ ప్రకారముగా మొత్తం ఇది ఆభాతి చరాచరాత్మకం చరా జంగమ స్థావరాత్మకమైనటువంటి విశ్వ విధానముగా ఇదం ఈ మరి మూర్తి అష్టకం 8 విధములుగా ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క ఆకారము అనే విషయం ఇక్కడ శంకరాచార్యుల వారు మనకి శ్లోకంలో బోధిస్తూ ఉన్నారు. ఇది ఆభాతి, ఇది ఈ ప్రకారముగా ఆభాతి ప్రకాశిస్తూ ఉన్నది. చరాచరాత్మకం చరాచరాత్మకముగా, చర అంటే కదిలేది, అచర కదలకుండా ఉండేటువంటి చరాచరాత్మకమై ఉన్న జగత్తు, దీన్ని జంగమ స్థావరాత్మకము అని చెప్పని అంటాం. ఇట్లా చరాచరాత్మకముగా ఉన్నటువంటి జగత్తంతయు కూడా చూసినట్లయితే యస్య ఏవ మూర్తి అష్టకం, యస్య ఏ యొక్క సర్వేశ్వరుని యొక్క మూర్తి అష్టకం అనగా ఆ యొక్క సర్వేశ్వరుని యొక్క మూర్తి ఆకారం. అది సాధారణంగా సర్వేశ్వరుడు నిరాకారుడై ఉన్నటువంటి విధానము, నామరూపరహితమై ఇంద్రియ అగోచరమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి సర్వేశ్వరుడు, మాయా సమన్వితమై ఉన్నటువంటి సర్వేశ్వరుడు. మమ మాయా అని చెప్పని అన్నారు. స్వమాయయా సంభవామి స్వమాయయా, అట్లాగా మాయ అనేటువంటి ఒక ఉపాధి కలిగి ఉన్నటువంటి స్వామి ఈశ్వరుడు మాయాపతి అని అర్థం. అదొక శక్తి. మాయా అంటే వేరే భావాలకు పోమాకండి, శక్తి అని అర్థం. శక్తి చేతనములు 2 ఉన్నాయి. చేతనము అంటే ఇది బ్రహ్మము యొక్క స్వరూపం, చైతన్యము అంటాం కదా, చేతనము అని అర్థం. అందువల్ల ఆ చేతనము శక్తికి కూడా రూపం లేదు కాబట్టి శక్తి అనబడేటువంటి ఆ పదార్థమే ఈ నామరూపాత్మ జగత్తుగా భాషించేటువంటి విధానము. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ సర్వేశ్వరుడు సమస్త నియామకుడు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు మహేశ్వరుడై ఉన్నటువంటి ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృతదేశే అర్జున తిష్టతి. ఈశ్వర సర్వభూతానాం సమస్త భూతముల హృద్దేశే హృదయకమలమునందు తిష్టతి ఉన్నటువంటి వాడై బ్రాహ్మయన్ సర్వభూతాన్ని సమస్త జీవులు వ్యవహరించటానికి యోగ్యముగా సర్వేశ్వరుడు ఉన్నాడు. మరి జీవులన్నీ కూడా లోకంలో వ్యవహరిస్తున్నాయి అని చెప్పనంటే బ్రాహ్మయన్ ఆయన అనుగ్రహముతోనే అన్ని జీవులు జీవించి ఉన్నాయి, సకల కార్యములు సకల వ్యవహారములు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా అన్ని శరీరములయందు సర్వేశ్వరుడు హృదయ దేశమునందు ఉండి ఆయన అధీనములో జగత్తంతా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి విధానం. కాబట్టి కనుక ఆ విధముగా మాయాపతిగా ఉన్నటువంటి సర్వేశ్వరుడే ఈ నామరూపాత్మక జగదాకారముగా భాషిస్తూ ఉన్నటువంటి విధానముగా మనకి శ్లోకంలో చెప్పుకొస్తున్న అంశం. సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడై ఉన్నటువంటి సర్వేశ్వరుడే ఈ నామరూపాత్మిక జగత్తుగా భాషిస్తూ ఉన్నాడనేటువంటి మాటగా మూర్తి అష్టకం, ఆయన మూర్తి ఆకారం ధరించి ఉన్నాడు. అష్టకం 8 విధాయకములుగా ఆయన మూర్తి అష్టకం, మూర్తి ఆకారం ధరించి ఉన్నటువంటి ఈశ్వరుడు కనుక జగదాకారముగా ఆ జగదీశ్వరుడు ఉన్నటువంటిది. అందువల్ల మీకు విష్ణు సహస్రనామాల ప్రారంభంలోనే విశ్వం విష్ణు అనే మాట చెప్పుకొస్తారు.
కనుక జగత్తంతా కూడా సర్వేశ్వరుడుగా మరి మహాత్ములు ఆరాధిస్తారు. అది హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన, హరిమయము విశ్వమంతయు. కాబట్టి విశ్వమంతా కూడా సర్వేశ్వరుని యొక్క మహిమ, సర్వేశ్వరుని యొక్క దివ్యత్వము, సర్వేశ్వరుని యొక్క మరి సాకార ఆకారము. ఇది మరి దీన్ని సాకారమూర్తులుగా భగవంతుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ విషయాన్నే మనకి రమణ భగవానులు వారు కూడా అష్టమూర్తి భృత్తు దేవపూజనం, అష్టమూర్తి భృత్తు, అష్టమూర్తులుగా భృత్తు ధరించి ఉన్నటువంటి ఈశ్వరుడు, 8 ఆకారములుగా విశ్వంలో భాషిస్తున్నటువంటి ఈశ్వరుడు. కాబట్టి ఆరాధన అనేటువంటి విధానముగా మన వాళ్ళందరూ కూడా ఏవైతే మరి ఆకారం కలిగి ఉన్నటువంటివిగా ఉన్నాయి వాటిని ఆరాధించడం అనేటువంటిది మనకి విశ్వంలో ఉన్నటువంటిది. మూర్తి అష్టకం 8 విధములుగా ఉన్న వాట్లలో మూర్తి ఆకారములుగా మన కంటికి గోచరించే విధానముగా ఉన్నటువంటివి అగ్ని, జలము, పృథివీ అన్నమాట. ఈ 3 కూడా మన కంట్లో కనపడేటువంటి భగవద్ ఆకారము, ఈశ్వేశ్వరుని యొక్క ఆకారం. కాబట్టి పృథివీ, జలము, అగ్ని పూర్వకాలంలో ఎక్కువగా అగ్ని ద్వారానే సర్వేశ్వరుని దేవతలని ఆరాధించే విధానం ఉండేది. పృథివీ సంబంధమై ఉన్న ఆకారాలు అప్పట్లో మనకు తక్కువ, ఎక్కువగా అగ్ని ఆకారంగా వచ్చేసింది. కాబట్టి వాయువు ఆకారంగా రాలేదు. అది కేవలం ఇంద్రియ అగోచరంగా, నేత్రేంద్రియానికి తెలియబడకుండా త్వగేంద్రియానికి మాత్రమే స్వరూపం గోచరించేటువంటిదిగా ఉంది. కాబట్టి నేత్రానికి దృశ్యమానముగా ఏర్పడ్డటువంటి విధానం అగ్ని నుంచి. కాబట్టి మూర్తి అష్టకం 8 ఆకారములు సర్వేశ్వరుడు అని చెప్పి అన్నట్లయితే అట్టి ఆ సర్వేశ్వరుడే, ఇంద్రియ అగోచరముగా ఉన్న ఆ సర్వేశ్వరుడే ఒక ఆకార పరిధికి ఆయన గారు వచ్చేసిన విధానము అగ్ని నుంచి. కనుక అగ్ని నుంచి ఆయన మరి బహిర్గతమై బయటకు వచ్చేసాడు. ఎక్కడో లోన ఉన్నటువంటి స్వామి అగ్ని అనేటువంటి అంశము కాడి నుంచి ఆయన గారు బయటకు వచ్చేసాడు. మన నేత్రానికి ఆయన గోచరించే విధానముగా ఉన్నటువంటి. అందువల్లే పూర్వకాలంలో ఎక్కువగా త్రేతాయుగాలలో, కృతయుగంలో అంతా కూడా నిర్గుణారాధన అన్నారు. బాగా వాళ్ళు తపస్సు చేసి నివృత్తి మార్గంలో పయనించి ఆ బ్రహ్మ భావన పొందేటువంటి విధానముగా మన కృతయుగం అని చెప్పని అంటారు. తర్వాత త్రేతాయుగము నుంచి ఇక యజ్ఞముల ద్వారా సర్వేశ్వరుణ్ణి సాకార విధానంగా ఆరాధించే విధానం, అది ఈశ్వరారాధన అన్నారు. ఆ విధముగా అగ్ని నుంచి ఈశ్వరుణ్ణి ఉపాసించే విధానముగా రావటం కారణంగా మనకి వేదములలో పూర్వ భాగములో అగ్ని ద్వారానే సర్వేశ్వరుణ్ణి ఆరాధించటము. సకల దేవతలు సర్వేశ్వరుని యొక్క స్వరూపముగా భావించి ఆరాధించే విధానం. కాబట్టి యజ్ఞ క్రతువులు మనకి చూసినట్లయితే త్రేతాయుగము నుంచి బాగా ఆవిర్భావం అయినటువంటి విధానంగా చూడవచ్చు. అగ్నే సాకారాకారముగా చేసుకొని దాన్ని ఉపాసిస్తూ మంత్రాలతో ఆహుతులు సమర్పిస్తూ ఆయా దేవతలను ప్రసన్నం చేసుకునే విధానముగా మరి అగ్ని అనేటువంటిది సాకారాకారముకు మొదటిగా వచ్చినటువంటి ఆకారం, తొట్టతొట్టగా వచ్చిన ఆకారం అగ్ని ఆకారం. కాబట్టి ఎక్కువగా అగ్ని ఉపాసనే మీకు చూస్తే కనబడుతుంది. భగవద్గీతలో కూడా ఎక్కువగా మీకు అగ్ని సంబంధ ఉపాసనే మీకు దాంట్లో తెలియబడుతుంది. ఈ ప్రకారంగా దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవ సహయజ్ఞా ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యేషవ అస్తు ఇష్టకామధుకు అని చెప్పని మన 3వ అధ్యాయంలో మరి ఆ ప్రకారంగా సహయజ్ఞా ప్రజా సృష్ట అని చెప్పనే మాటలుగా చెప్తారు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవ అని ఆ ప్రకారంగా మరి అగ్ని ద్వారానే దేవతలను వాళ్ళు భావించటము, సేవించటము.
మరి అగ్ని ద్వారా ఇవ్వబడ్డటువంటి ఆహుతులను అవి స్వీకరించి దేవతల వాళ్ళకి అనుగ్రహించే విధానము అని. అందువల్ల సాకార ఆకారముగా ఇంద్రియ గోచరముగా వచ్చినటువంటి అంశం మొదటిది అగ్ని అంశము. రెండవది జలాంశము. జలమునందు కూడా ఒక పూజ్య భావన, ఆరాధనా భావన ఉన్నది. తీర్థయాత్రలు అని చెప్పని అంటారు. తీర్థములు అంటే పుణ్యతీర్థములు. అట్లాగా గంగా, యమున, తుంగభద్ర, నర్మదా, కావేరి, కృష్ణ ఇత్యాది నదులన్నిటినీ కూడా ఆరాధించే ఆరాధనా భావన అనేటువంటిది వచ్చింది. కాబట్టి అగ్ని ఆరాధన తర్వాత మీకు జలమునందు ఒక దైవారాధన, ఈశ్వరారాధనగా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత కాలంలో ఎక్కువగా ఏర్పడ్డటువంటి విధానం పృథివీ సంబంధమై ఉన్నటువంటి వాటితో దేవతలను ఆరాధించే విధానం. ఏ యొక్క మరి పురాణము వేదం పూర్వ భాగమునందు ఏ దేవతామూర్తులను గురించి వర్ణన చేయబడిందో అంటే దేవతామూర్తుల యొక్క అంశములుగా పురాణాలు అనేటువంటి ఏర్పడగా ఆ పురాణములలో చెప్పినటువంటి యొక్క పుణ్యపురుషుల ఆకారాలని మనం ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి వాటి యందు ఆరోపితం చేసి మనం ఆరాధించే విధానం. అనగా బంగారము, వెండి, మట్టి, దారువు ఈ ప్రకారంగా ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి వాటి యందు ఒక దైవ భావన, దైవారాధనగా ఈనాడు కలియుగంలో చూసినట్లయితే ఎక్కువ శాతం మీకు మరి ఆ త్రేతాయుగంలో చేసేటువంటి యజ్ఞముల కంటే మరి తర్వాత పృథివీ సంబంధమై ఉన్నటువంటి ఆకారముల యందే ఓ దైవ భావన అనేటువంటిది ఏర్పాటు చేసుకొని అనేక ప్రాంతాలలో ఆలయ నిర్మాణాలు చేసుకుని అటు ఆలయాలలో పృథ్వీ సంబంధ మూర్తులను నిర్మించుకొని ప్రతిష్ట చేసుకొని ఆరాధించుకుంటున్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా ఇంద్రియ అగోచరమై సర్వవ్యాపకమై సమస్త శాసకుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడే మూర్తి అష్టకం. ఇట్లాగా మూర్తి ఆకారముగా విశ్వంలోకి ఆయన గారు వెలువడ్డటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా లోకమంతా కూడా సాకార ఆకారముగా సర్వేశ్వరుని యొక్క సామాన్య ఆకారముగా ఉన్నటువంటి వాట్ల యందు ఒక పూజ్య భావనతో వేద మంత్రాలతో అష్టోత్తర సహస్రనామాలతో ఆరాధిస్తున్నటువంటి విధానము. కనుక ఈ ఆరాధనా సంబంధమై ఉన్నటువంటి అంశము లోకమంతా కూడా అందరూ కూడా అంగీకార యోగ్యముగా చేస్తున్నటువంటిది. ఎందుకంటే భగవంతుడే విశ్వాకారముగా, జగదాకారముగా, జగదీశ్వరుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన పట్ల భక్తి భావన పెంపొందింపజేసుకుని ఆయన యొక్క ప్రతిరూపాలుగా ఉన్నటువంటి దేవతామూర్తుల యొక్క ఆకారాలని ప్రతిమల యందు ఆరోపితం చేసుకుని ఆరాధిస్తున్నటువంటి విధానము. ఇది మన సమాజంలో ఎక్కువ శాతం ఎక్కడ పడ్డా కానీ మీకు ఈ రూపాలే కనపడతాయి. గ్రామాలలో, పట్టణాలలో ఎక్కడ చూసినా కానీ ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి బంగారము, వెండి, రాయి, దారు మొదలైనటువంటి యొక్క వాటి యందు ఆరాధనా భావన మిక్కుటముగా సాగుతున్నటువంటి విధానము. ఎంత విగ్రహములు దేవుడు కదనేటువంటి వాళ్ళు కూడా ఏదో సందర్భాలలో కష్టాలు వచ్చినప్పుడు అక్కడికి పోయి టెంకాయ కొట్టి నమస్కరించి మొక్కి మరి తన విశ్వాసాన్ని ప్రకటితం చేసుకుంటూ ఉన్నటువంటి విధానము. అందుచేత ఈనాటి కాలంలో చూసినట్లయితే ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి ఆకార విధానాల నుంచి సర్వేశ్వర భావనతో ఆరాధిస్తున్నటువంటి విధానము. అష్టమూర్తి బురుదేవ పూజనం. అష్టమూర్తులు అనేటువంటి విధానాలని మన రమణ భగవానుల వారు ప్రస్తావించిన అంశము. అట్లనే వేమన కూడా ఈ విషయాల మీద ఆయన గారు మాట్లాడటం జరిగింది. ఆదిశక్తి గోడి అభవుడగును అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గోడి అభవుడగును భయము లేకయుండు బ్రహ్మగ్నుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమ. అష్టతనువులకును ఆదిమమైనట్టి. అష్టతనువులు అనేటువంటి వాటి నిర్వచనం ఇక్కడ శంకరాచార్యుల వారు మాత్రం భూహు అంబాంశి అనలహ అనిలహ అంబరం అహర్నాదో హిమాంశు పుమాన్ అని చెప్పనంటూ
వివరణాత్మకముగా ఇక్కడ ఈయన చెప్పుకొస్తున్నటువంటి అంశము. అక్కడ మాత్రం వేమన రమణ భగవానుల వారు ఇలాంటి అంశాలు చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే అష్టమూర్తి భృద్దేవ పూజనం, అష్టమూర్తులు అనే మాట వాడి అంటే దేవుణ్ణి మరి ఆరాధన చేయాలని చెప్పనే భావన రమణుడు. ఇక్కడ మరి వేమన మరొక కోణం నుంచి చెప్పుకొచ్చేటువంటి మాట, అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడగును భయము లేకయుండు బ్రహ్మజ్ఞుడు అని ఇక్కడ నిర్గుణ మార్గ ఉపాసనను ఈయన తెలియజేస్తాడు. ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ కూడా సగుణ మార్గము, సర్వేశ్వరుని యొక్క మన కంటి ముందు గోచరించేటువంటి జగదాకారం ఉన్నదో విశ్వాకారం ఉన్నదో ఇదంతా సర్వేశ్వరుని యొక్క సాకారాకారముగా భావించి ఎక్కడి నుంచి ఆయన మన యొక్క కంటికి దృశ్యమానంగా గోచరించే విధానంగా వచ్చాడో ఆ అగ్ని అనేటువంటి దాని నుంచి మనం మన యొక్క ఆరాధన అంశాలని మనం ఏర్పాటు చేసుకున్నాము, గమనించాల్సిన అంశము. కాబట్టి అగ్ని అనేటువంటిదేమో మనకి త్రేతాయుగము నుంచి అగ్ని ఉపాసన ఎక్కువగా బాహాటముగా మనం చూస్తాము పురాణముల యందు, వేదముల యందు. కాబట్టి ఈ ప్రకారముగా ఈనాటి కాలంలో పృథివీ సంబంధమై ఉన్నటువంటి ఆకారాల యందు దైవ భావనతో ఆరాధిస్తున్న విధానం విషయాన్ని చెప్పుకున్నాం మనం. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఇక్కడ సగుణ సంబంధమై ఉన్నటువంటి అంశం ఇది, కేవలం ఉపాసనా సంబంధమై ఉన్న అంశం. అనగా మానవులకు మరి ఎన్నో సమస్యలు, బాధలు, దుఃఖములు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని అనుసరించి వారి సమస్యల నుంచి బయటపడటానికి మరి ఆరాధనా సంబంధమై ఉన్నటువంటి వాట్లను ఈనాడు సర్వమానవులు చాలా వరకు 99% చేస్తున్న పనే అందరూ ఈ యొక్క విశ్వాసంలో చేరి ఉన్నారు. ఈనాడు చూస్తే ఎక్కడ పడ్డా పుణ్యక్షేత్రాలు జనాలతో కిటకట్లాడిపోతూ ఉన్నాయి. ఎందువల్లంటే వాళ్ళలో ఉన్నటువంటి యొక్క భక్తి భావన, మరి వాళ్ళకు ఉన్నటువంటి అపేక్షలు, వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు, వాళ్ళకు ఉన్నటువంటి మొక్కులు ఇవన్నీ చూసినట్లయితే మరి ఈ ప్రకారంగా అనేక దేవాలయాల యందు బారులు తీరి గంటల తరబడి క్యూలో ఉండి దర్శనం కోసంగా వేసి ఉంటున్నటువంటి విధానం. తిరుమల కొండ మీద అయితే ఎంతో బారులు తీరి భక్తులందరూ కూడా ఉంటున్న విధానం ఇదంతా ఒక భక్తి భావంలో ఉపాసనా మార్గంలో చేరి ఉన్నటువంటి అంశము. కాబట్టి ఇది అందరి యందు చేరి ఉన్నటువంటి భావనే. ఎంత విశ్వాస భావం లేనటువంటి వాళ్ళు కూడా అక్కడ పోగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేసేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ప్రకారముగా మనకు తొలి నుంచి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల సంస్కారం నుంచి ఒక భావన వచ్చేసింది. కాబట్టి మరి ఆ ప్రకారంగా భగవంతుడు అంటే నిర్గుణుడు, నిరాకారుడు, ఇంద్రియ అగోచరుడు, సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పనే భావనగా చెప్పుకుంటున్నా. కానీ మరి మనిషిలో భక్తి భావన అనేది తొలగించి వచ్చింది. కాబట్టి ఆ భావన నుంచి మరి ఇక్కడికి వెళ్ళగానే ఎమ్మటే శిరస్సు వంచి నమస్కరించే విధానంగా చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ ప్రకారంగా చేస్తున్నాము అని చెప్పనంటే మరి యొక్క అష్టమూర్తి భృద్దేవ పూజనం, సర్వేశ్వరుడే 8 ఆకారములుగా ఆయన ధరించి ఉన్న విధానములో మరి పృథివీ సంబంధమై ఉన్నటువంటి విషయం చూసి అక్కడ నమస్కారం చేస్తాం, జలానికి నమస్కారం చేస్తాం, అగ్నికి నమస్కారం చేస్తాం అనగా ప్రత్యక్షముగా ఉన్నటువంటి అంశములు. కాబట్టి ఇక వాయువు విషయంలో మనం నమస్కారం చేసుకోవటానికి కంటికి గోచరించటం లేదు. అట్లా ఆకాశం కూడా మన కంటికి గోచరించటం లేదు. ఇంకా పైకి పోయినట్లయితే అవి కూడా మనకు అహంకార తత్వాదులు ఏవైతే ఉన్నాయో కంటికి గోచరించటం లేదు. కనుక 2 చేతులు ముకులించి నమస్కారం చేసుకునే విధానం మనకి అగ్ని, జలము, పృథివీ అనేటువంటి అంశముల కాడ ఎక్కువగా ఆరాధనా భావన చేస్తూ ఉన్నటువంటి విధానం. అయితే ఇక్కడ మరి వాయువు యొక్క అంశం కాడ చూసినట్లయితే ఇది మరి నివృత్తి మార్గము, బ్రహ్మైక్య భావనగా ఏమన్నా చెప్పినట్లుగా మరి అభవుడగును భయము లేకుండా బ్రహ్మజ్ఞుడగు యోగి అన్నాడు. కాబట్టి మరి అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడగును అనేటువంటి మాటలు చూసినట్లయితే భయము లేకయుండు బ్రహ్మజ్ఞుడగు యోగి. బ్రహ్మజ్ఞుడు అనగా బ్రహ్మైక్య భావన, బ్రహ్మ భావన పొందినటువంటి యొక్క బ్రహ్మజ్ఞాని అభవుడగును, రెండవది భయము లేక ఉండు అనే మాటలు వాడతాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దీనికి యోగులు అనేటువంటి విధానంగా వస్తుంది. కాబట్టి యోగ మార్గము ఇంతవరకు చెప్పుకుంది ఏంటంటే
భగవంతుని యొక్క సాకార విధానాలలో మరి పృథివీ సంబంధమై ఉన్నటువంటి విధానాలలో అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాము. జల సంబంధమై ఉన్నటువంటి యొక్క నదుల యొక్క విషయాలలో పుణ్యతీర్థాలుగా అక్కడ ఆరాధన చేసుకుంటూ ఉన్నాము. అగ్ని సంబంధమై ఉన్న విధానాలలో అవి యజ్ఞయాగాదుల ద్వారా అక్కడ మరి నమస్కారం చేసుకుంటున్నటువంటి విధానము. ఇదంతా కూడా ఒక ఉపాసనా సంబంధము, కర్మకాండ అని చెప్పిన మాటగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక వాయువు యొక్క విషయంగా పోయినట్లయితే అక్కడ సాకార ఆకారం అనేది లేదు కాబట్టి అక్కడ బాహ్యముగా ఆరాధించే విధానము లేదు. ఇది యోగులుగా ఉన్నటువంటి వారు మాత్రమే ఈ ఉపాసన చేసేటువంటి వారుగా ఉన్నారు. ఇది బ్రహ్మోపాసన అని చెప్పి అనవచ్చు. 2 రకాలైనటువంటి ఉపాసనలు ఉంటాయి. ప్రతీకోపాసన, అహంగ్రహోపాసన అని చెప్పని అన్నారు. ప్రతీక ఉపాసన అని చెప్పనంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంలో అగ్ని, జలము, పృథివీ ఈ 3 కూడా మన కంటికి గోచరించేటువంటి సాకారములుగా ఉన్నాయి కాబట్టి ఇది ప్రతీక ఉపాసన. ప్రతీక అంటే గుర్తు అన్నమాట, ఒక ఆకారం. అట ప్రతీక ఉపాసనగా లోకమంతా కూడా చేస్తున్న పని. రెండవది అహంగ్రహోపాసన అన్నారు. అహంగ్రహోపాసన అంటే అహం బ్రహ్మాస్మి అన్నటువంటి భావన పొందే విధానముగా ఉన్నటువంటి ఆ అహంగ్రహోపాసన అని చెప్పని. ఈ ఉపాసన అనేటువంటిది ఆ గాలి, వాయువు అన్నమాట. కాబట్టి వాయు సంబంధముగా ఉన్నటువంటి విధానములో జరిగేటువంటి ఆరాధన అన్నమాట. ఇది ఎవరని చెప్పనంటే ఇక నిర్గుణ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు, నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు, ఇక వీళ్ళు 2 కన్నులు ముకులించి ఇక వాళ్ళ మార్గాన్ని కొనసాగించుకునే విధానం ఉంటుంది. 2 కన్నులు తెరిస్తే కనబడేటువంటివి అగ్ని, జలము, పృథివీ. కాబట్టి కళ్ళు తెరిచి ఇక్కడ సాకారముగా ఉన్నటువంటి వాటిల యందు ఈశ్వరారాధన భావనగా చేస్తున్న ఉపాసనా మార్గం ఇది. ఇక కళ్ళు మూస్తే ఉండే అంశం ఏంటంటే వాయువు మాత్రం గోచరిస్తుంది. ఈ వాయువు అనేటువంటి దాంతో ఉపాసన చేసే విధానము ఇక ఇది బ్రహ్మము యొక్క అనుభవానికి మార్గమై ఉన్నటువంటిది అని అర్థం. ఎందుకంటే ఆకాశము అనేది మనకి ఏ కోశాన్ని అందేటువంటి యొక్క అంశము కాదు. దాంట్లో కదలికలు లేవు. దాంట్లో ఆకాశంలో కదలికలు లేవు. ఇంద్రియాలకు గోచరించేది కాదు. 2 కదలికలు దాని యందు లేని కారణంగా దాన్ని నుంచి మనం ఏం కూడా చేసే అవకాశాలు లేవు. మనకు అందుబాటులో ఉన్నటువంటివి మొత్తం 4. ఆ 4 గంటలలో 3 మాత్రమే సాకార విధానముగా మరి అన్నటువంటి అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటి వాటి యందు ఆరాధనా భావనలుగా విశ్వమంతా కూడా ప్రస్తుతం కలిగి ఉన్నది. కానీ నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి మరి బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారు మాత్రము మరి ఈ వాయువు అనేటువంటి యొక్క దానిని, ఆ మూర్తిని వాళ్ళు ఉపాసన అంశముగా తీసుకోవడం జరిగింది. అందువల్ల శ్వాస యొక్క ఆశ్రయము, హంస యొక్క ఆశ్రయము, ఆ హంసనే సర్వేశ్వరుని యొక్క సాకార ఆకారముగా యోగులు భావించినటువంటి విధానం. శ్వాసను సర్వేశ్వరుని యొక్క సాకార ఆకారముగా యోగులు భావించినటువంటి విధానము. సర్వేశ్వరుని యొక్క సాకార ఆకారముగా అగ్ని, జలము, భూమి అనేటువంటి యొక్క 3 భాగాలని ఆరాధించే విధానంలో భక్తులు భావించిన విధానం. కాబట్టి ఈ ప్రకారంగా కళ్ళు తెరిచి బయట ఉన్నటువంటి కనబడే కంటికి గోచరించేటువంటి అగ్ని యందు, జలమునందు, పృథివీ యందు, పృథివీ సంబంధమై ఉన్నటువంటి మూర్తులు, అగ్ని సంబంధమై ఉన్నటువంటి ఆ యొక్క హోమాగ్ని అనేటువంటి వాటి యందు ఒక సాకార భావనతో ఆరాధించేటువంటి దానిని భక్తికి చేరి ఉండే, భక్తి సంబంధమై ఉన్నటువంటి కోణంలో చేరి ఉంటుంది. ఇక దాన్ని దాటి పైకి వెళ్ళినట్లయితే ఇక వాయువు అన్నమాట. ఆ వాయువు మనలో ఈ శ్వాస సంచారముగా ఉన్నటువంటి విధానం. దాన్నే హంస అన్నారు, సోహం అన్నారు, అజపానామ, గాయత్రి, శబల బ్రహ్మము. ఇది భగవంతుని యొక్క ఈశ్వరుని సాకార ఆకారము అని చెప్పాలి. ఎందుకంటే ఆ సర్వేశ్వరుడు సమస్త జీవులలో మరి ప్రాణపతిగా ఉన్నాడు. జీవనం సర్వభూతేషు అని భగవద్గీతలో చెప్తున్నమాట.
జీవనం సర్వభూతేషు సమస్తభూతములయందు జీవనం అహం అస్మి, నేను జీవనము అన్నాడు. కాబట్టి ఆ ప్రకారముగా సమస్త జీవులకు జీవనమై ఉన్నటువంటిది ఏంటంటే ఈ ప్రాణం. ప్రాణం అనేది జీవనం అని అర్థం. అది ఉండబట్టే సకల జీవులు తమ తమ కార్యములు చేసుకునే విధానముగా జీవించి ఉండటం జరుగుతుంది. జీవించి ఉండటం అనేటువంటిది ఈ ప్రాణశక్తి అనేటువంటిది ద్వారా. కాబట్టి ఈ ప్రకారముగా శ్వాస యొక్క ఆశ్రయములో వాయువు యొక్క సంచార ఉపాసన, వాయు సంచార ఉపాసన, ఇది యోగులు చేసేటువంటి మార్గము. మనకి శాస్త్రముల యందు కూడా ఈ మార్గాన్నే చెప్తున్న విధానం. ఉపనిషత్తులు కానీ అట్లనే మరి భగవద్గీత ఇతర గ్రంథములన్నీ కూడా అద్వైత తత్వాన్ని ప్రతిపాదన చేసేటువంటి నిర్గుణ బ్రహ్మోపాసన తెలియజేసేటువంటి ఏ గ్రంథములైతే అద్వైత సిద్ధాంత విధానముగా ఉన్నాయో అవన్నీ కూడా మరి ఈ శ్వాస అనేటువంటి కాడే మనకి చెప్పుకొస్తున్నటువంటి విధానము. దీని ద్వారానే మనం నిర్గుణ పరబ్రహ్మతత్వం వైపుకి ప్రయాణం చేసి పొందాల్సి ఉంటుంది అని చెప్పిన అర్థం, గమనించాల్సిన అంశము. కాబట్టి యోగులందరూ కూడా రెండు కన్నులు ముకులించి శుచవు దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్చరితం నాతి నీచం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వా అనేటువంటి విషయాలు చూసినట్లయితే భగవద్గీత చాలా వరకు మీకు ఈ ఉపాసనే ఎక్కువగా మీకు అందిస్తున్నటువంటిది. ఏమి మన పురాణములు అనేటువంటి వాటి వద్దకు పోతే అవి మీకు మరి అగ్ని, జలము, పృథివీ అనేటువంటి వాట్లను ఉపాసనలుగా చెప్పుకొచ్చే విధానం పురాణములు. వేదం పూర్వ భాగము ఇవన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క సాకార ఆకారములుగా ఉన్నటువంటి అగ్ని, జలము, పృథివీ వాటి యందు ఒక దైవ భావన ఏర్పరచటం జరిగింది. దానిని లోకమంతా అనుసరించి ప్రయాణం చేస్తూ ఉన్నది. దాని యందే ఆరాధనా భావనలతో సర్వేశ్వర భావనతో ఆరాధనలు చేస్తున్నటువంటి విధానము. దీనివల్ల మోక్షం అనే అంశముగా చెప్పలేదు. ఇది కేవలం ఒక ఉపాసనా సంబంధ అంశము. దీని ద్వారా ఈశ్వరానుగ్రహము, దేవతానుగ్రహము, దానివల్ల కలిగేటువంటి కొన్ని ప్రయోజనములు అనేటువంటివి మాత్రమే ఈ మూడింటి యొక్క సాకార ఆకారములను కలిగేటువంటి ప్రయోజనం. ఇక నాలుగవదిగా ఉన్నటువంటి వాయువు అది రూపరహితము కాబట్టి అక్కడికి భక్తులు పారు, ఆ కోణంలోకి భక్తులు పారు. భక్తులందరూ కూడా వాళ్ళ కంటికి గోచరించేటువంటి యొక్క సాకార ఆకారం వరకే వచ్చి ఆగిపోతారు. అలాగా మరి లోకంలో అందరూ కూడా భక్తి భావనతో అంతవరకే వచ్చి ఆగి ఉన్నారు. పృథివీ సంబంధమై ఉన్నటువంటి విగ్రహాలయందు ఒక దైవ భావన, ఆరాధనా భావన, అటనే కంటి గోచరించేటువంటి యొక్క జలమునందు నదముల యందు ఒక ఆరాధనా భావన, అర్చనా భావన, అటనే అగ్ని యొక్క సంబంధమైనటువంటి యొక్క జ్వాలలను ఆరాధిస్తూ ఆరాధనా భావన ఇంతవరకు నిలిచి ఉన్నటువంటి విధానం. ఇది కేవలం ఒక బాహ్య సంబంధములో ఈశ్వరుని ఆరాధించడం అనేటువంటి అంశం ఉంటుంది. ఇక నాలుగవదిగా చూసినట్లయితే నివృత్తి మార్గం. నాలుగవది నివృత్తి మార్గం అన్నారు. ఇది వాయువు కూడా నాలుగవదే, అనగా పృథివీ, జలము, అగ్ని. చూసుకోండి కావాలంటే ఈ మూడు స్థానాలు పృథివీ, జలము, అగ్ని, ఈ మూడు కూడా ఉపాసనా సంబంధ అంశములు. నాలుగవది అది కేవలం జ్ఞాన మార్గం, నిర్గుణ మార్గము. నిర్గుణ మార్గానికి హేతువై ఉన్నటువంటిది నాలుగవది. అది మహాకారణము. అక్కడ ఈశ్వరుడు సాకారాకారముగా అందరికీ ప్రాణపతిగా ఉన్నటువంటి విధానము. మరి ఆ స్థానంలోకి వచ్చి ఆరాధించడం అని చెప్పానంటే అది ఎవరికి కూడా సాధ్యం కాదు, అనగా ఎవరికీ తెలియదు. ఒక గురువు ఉపదేశం, దాన్ని బ్రహ్మోపదేశము అన్నారు కదా. అంటే బ్రహ్మోపదేశము ద్వారా తెలియజేసినప్పుడే ఈ మహాకారణమునందున్నటువంటి వాయువు యొక్క ఆకారంలో చేరి ఉన్న ఈశ్వరుణ్ణి
ఆయన్ని ఆరాధించి దీని ద్వారా శుద్ధ బ్రహ్మాన్ని చేరుకోవటం. కాబట్టి వాయువు ఎట్లయితే ఇంద్రియ గోచరం కాకుండా కేవలం మనసుకి ఒక భావమాత్రముగా గోచరించేది ఉన్నదో దానిని ఆసరాగా చేసుకుని మరి చలనరహితమై సర్వవ్యాపకత్వం కలిగి చేతనత్వం కలిగి ఆనందత్వం కలిగి కదలికలు లేకుండా ఉన్నటువంటి ఏ బ్రహ్మం అయితే ఉన్నదో ఆ బ్రహ్మము యొక్క సన్నిధికి చేరుకోవటానికి ఈ ప్రాణశక్తిని యోగులు వినియోగింపజేసుకుంటున్నటువంటి విధానము. కనుక వాయువు తత్వాన్ని దాటామనుకోండి, పైన ఉంది ఆకాశం ఉన్నది. ఈ ఆకాశమును బ్రహ్మమునకు పోలికగా చెబుతారు. ఆకాశమునే చిదాకాశము అని మాట వాడారు. దహరాకాశము అన్నారు. దహర ఉత్తరేభ్య అని బ్రహ్మసూత్రం. కాబట్టి దహరాకాశము అన్నారు, సుషుమ్నాకాశము అన్నారు, చిదాకాశము. కనుక బ్రహ్మమును ఆకాశముతో పోల్చారన్నమాట. అది ఆకాశంలో కదలికలు లేవు, బ్రహ్మములో కూడా ఏ కదలికలు లేవు. కాబట్టి ఆ బ్రహ్మం అనేటువంటిది అది ద్రాష్టాంతికం, ఆకాశం దృష్టాంతం. ఈ దృష్టాంతాన్ని మనకి చూపించి ద్రాష్టాంతికమగు బ్రహ్మమును అందుకునేదానికి ఆకాశమును పోలికగా చెప్పి మనకు అవగాహన రావటానికి చెబుతున్నటువంటి విధానము. కాబట్టి ఆకాశం ఎట్లా వ్యాపకమై ఉన్నదో బ్రహ్మం వ్యాపకమై ఉన్నది. ఆకాశం ఎట్లా కదలికలు లేకుండా ఉన్నదో బ్రహ్మం కూడా ఏ కదలిక లేకుండా ఉన్నది. ఆకాశం దేనిని అంటకుండా ఎట్లయితే ఉన్నదో బ్రహ్మము కూడా అది దేనికి అంటకుండా ఉన్నది. ఆకాశం కత్తులచే నరకబడదు, అగ్నిచే కాల్పబడదు, ఎలాంటి దాని చేత అది హింసింపడదు. ఆ ప్రకారముగా అతీతముగా ఆ బ్రహ్మం ఉన్నది. కాబట్టి ఆకాశం శబ్దగుణము అన్నారు, బ్రహ్మం సచిదానంద స్వరూపం అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ఆకాశమునకు దగ్గర పోలికగా ఉన్నటువంటి బ్రహ్మము కాబట్టి అంటే ఆ బ్రహ్మము చిదాకాశములో చేరి ఇక జన్మరాహిత్యం చేసుకునే విధాయకాలుగా మరి వాయువుని ఆశ్రయించి ఉపాసించి బ్రహ్మమును చేరుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనం చూసినట్లయితే రెండు తెరగలగా ఉన్నటువంటి ఆరాధకులు, ఈశ్వరారాధకులు. అష్టమూర్తి భృద్దేవ పూజనం. అష్టమూర్తులుగా సర్వేశ్వరుడు ఉన్నటువంటి విధానంలో చెప్పుకుంటున్నటువంటిది అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటిది సాకారముగా ఉండగా దానిని లోకమంతా కూడా అందరూ కూడా ఉపాసనా విధానముగా చేస్తున్న విధానము. ఒక శ్వాస ఆశ్రయం ద్వారానే వారు బ్రహ్మభావన పొందుతూ ఉన్నారు. అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడగును. ఆదిశక్తి గూడి అభవుడగును. అభవుడు అంటే శుద్ధ బ్రహ్మము. భవుడు అంటే ఈశ్వరునికి అర్థం వస్తుంది. భవ అంటే పుట్టుక. భవుడు పుట్టుకల కలగజేసేటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన ఆదిశక్తి అన్నాడు. ఆదిశక్తి గూడి అభవుడగును అని అంటే ఆదిశక్తి, శక్తి అని చెప్పనంటే ఈ యొక్క ప్రాణశక్తి. ఆ ప్రాణమే మనలో దశవిధ వాయువులుగా విభజింపబడి సమస్త జీవుల వ్యవహారమునకు హేతువుగా ఉన్నటువంటి దాన్ని మహాకారణము అనగా గ్రాణమునందు మహాకారణముగా చెప్పారు. కాబట్టి ఆ మహాకారణములో ఉన్నటువంటి శ్వాస ఆశ్రయం ద్వారానే నువ్వు శుద్ధ బ్రహ్మము చేరుకోవలసి ఉంటుంది. మరొక మార్గం అనేటువంటిది లేదు. ఎవరైతే బ్రహ్మతత్వానుభవాన్ని పొందాలన్న అపేక్ష ఉంటుందో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, బ్రాహ్మీ సంబంధ అనుభవమును పొందాలన్న అపేక్ష ఉన్నటువంటి వారికి మరొక మార్గం అనేటువంటిది లేదు. మనకు ఉన్నటువంటి అందుబాటులో కొన్నే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా భూమి, జలము, అగ్ని, నాలుగవది వాయువు. ఆకాశం ఎవరికి అందుబాటులో లేదది. అందుబాటులో ఉందల్లా మనకి ఈ 4 మాత్రమే. కాబట్టి 4 గంటలలో 3 ఉపాసకులు స్వీకరించారు. ఆ 3 ద్వారా దేవతలను ఆరాధించటం, ఈశ్వర ఆరాధన చేసుకోవటం,
అనేది చేస్తూ ఉన్నారు. దానికి వేద మంత్రాలను వినియోగిస్తూ ఆయా దేవతల అష్టోత్తర సహస్రనామాలను వినియోగిస్తూ ఈ మూడింటి ద్వారా ఆరాధిస్తున్నటువంటి విధానం అయితే, ఇక మరొక పక్షములో అహంగ్రహోపాసన విధానములో హంస యొక్క ఆశ్రయం ద్వారానే ఎవరైనా బ్రహ్మం వద్దకు బ్రహ్మ జ్ఞానమును పొందటానికి అవకాశం ఉన్నదే తప్ప మరొకటి అనేటువంటిది లేదు. ఏమన్నా ఉందనే విషయాలు ఏమన్నా చెప్తే శాస్త్రాలలో వాటిని మీరు అన్వేషణ చేసి పట్టుకురండి, విచారిద్దాం, తప్పేమి లేదు. మనకు అందిన సమాచారం వరకు చూసినట్లయితే ఉపనిషత్తులు భగవద్గీతల యందు ఈ వాయువు యొక్క అంశాన్ని మనకి చెప్పుకొచ్చారు. ఏది? యోగులంటే మనస్సుని తత్రైకాగ్రం మనఃకృత్వా యోగి యుంజితం ఆత్మానం రహస్య స్థితః. కాబట్టి యోగి అనే పదాలు వాడుతూ వాళ్ళు చెప్పుకొస్తున్న పదము మరి ఆ మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ఆరాధించేటువంటి విధానము. మరొక మార్గం అనేది లేదు. గతంలో కూడా చాలా సందర్భాలలో భగవద్గీత శ్లోకాలు మనం చెప్పుకుంటూ వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నాము. మరి భురువోర్ మధ్యే ప్రాణం ఆవేశ అనేటువంటి మాట కూడా చాలా ప్రామాణికముగా, చాలా పట్టుగా ఉన్నటువంటి యొక్క అంశము పరమాత్మ చెప్పేటువంటిది. చాలా మూలకముగా మౌలికముగా ఉన్నటువంటి అంశము. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భురువోర్ మధ్యే ప్రాణం ఆవేశ. మనసా అచలేన, మనస్సుని అచలముగా చేయమని చెప్పని. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క నిర్గుణ మార్గములో, నివృత్తి మార్గములో మనస్సులో ఏ కదలికలు అనేటువంటి ఉండకుండా చెయ్యాలి. అదే మీకు సాకార విధానములో అగ్ని, జలము, పృథివీ అనేటువంటి వాట్ల కాడ దేవతారాధనగా ఉన్నప్పుడు అక్కడ మనసు అనేది బాగా చెల్లించాలి. అనేక మంత్ర భాగాలను ఉచ్చారణ చేయాలి. వేద మంత్రాలను బాగా పఠనం చేయాలి. సహస్రనామాలను పఠనం చేయాలి. ఇవన్నీ కూడా మీకు ఈ సాకార అంశములో వచ్చేటువంటి విధానము. అయితే ఇక్కడ 4వ అంశముగా ఇది భూమి, జలము, అగ్ని ఈ 3 తప్పిస్తే 4వది మహాకారణం వాయువు. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మీకు ఇక మనస్సులో ఏ కదలికలైనటువంటి ఉండవేక. ఈ విధానముగా హంస యొక్క ఆశ్రయంలోకి వచ్చినప్పుడు అక్కడేక మనస్సు అనేది పనిచేయటం మానేయాలి. ఏ యొక్క ఆలోచన చేయటానికి వీల్లేదు, ఏ మంత్రాన్ని ఉచ్చారణ చేయటానికి వీల్లేదు. అందువల్ల పరమాత్మ ఏమన్నాడు? సర్వసంకల్ప సన్యాసి అనే మాట ఆయన వాడారు. సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. అవరోఢ దిగటం, ఆరూఢ ఎక్కటం. ఆరూఢ అంటే ఎక్కటం. ఏమి ఎక్కాలని చెప్పానంటే మరి ఇక్కడ పంచకోశములు చెప్పుకోవచ్చు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశాలు దాటుకుంటూ పంచకోశాతీతమై ఉన్నటువంటి బ్రహ్మము వద్దకు పోవాలి. ఈ మాటలు మనకి ఉపనిషత్తులలో చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య. ఇవన్నీ కూడా దాటుకుంటూ ప్రయాణం చేయమని మనకు చెప్తున్న మాట. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశములు దాటి పంచకోశాతీతమై ఉన్న స్వరూప స్థితిని పొందటానికి మనకి ఇక్కడ మరి సాకారమూర్తిగా ఉన్నటువంటి దానములో ఆరాధన యోగ్యముగా ఉన్న అంశము హంస యొక్క ఆశ్రయము. కాబట్టి మనసా అచలేనా అని చెప్పిన మాట. కాబట్టి మనసా అచలేన, మనస్సును అచలముగా పెట్టి చేసే విధానం మనకి బాహ్యములో కుదరదు. అదే పృథివీ సంబంధ ఆకారములను దైవ భావనగా పెట్టుకున్నట్లయితే, జల సంబంధమై ఉన్న అంశాలని దైవ భావనగా పెట్టుకున్నట్లయితే, అగ్ని సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆహుతులు ఇచ్చి
ఆరాధించే విధానము యజ్ఞకార్యం పెట్టినట్లయితే అక్కడ మనసు అనే దాన్ని కదలికలు లేకుండా పెట్టే అవకాశం లేదు. అది కదలికలతోనే జరగాల్సినటువంటి విధానములు కాబట్టి సాకార సంబంధమై ఉన్నటువంటి అర్చన విధానం కాబట్టి దానివల్ల నీకు దేవతానుగ్రహం వరకే తప్ప బ్రాహ్మీ అనుభవం అనేటువంటిది అక్కడ లేదు. ఇక ఇక్కడ చూస్తే బ్రాహ్మీ అనుభవం అనేటువంటి అంశం కాడ 4వ స్థానంకి వచ్చేసాం. కనుక ఈ 4వ స్థానమునే తురీయ స్థలం అనే మాట వాడాం కదా. తురీయం అంటే 4వ. ఇప్పుడు సన్యాసం స్వీకరిస్తే దాన్ని ఏమంటారు? తురీయాశ్రమము స్వీకరించారు అని చెప్పని అంటారు. సన్యాసం అంటే తురీయాశ్రమం. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం ఈ 3 అయిన తర్వాత 4వ దాంట్లో ప్రవేశించే దాన్ని తురీయాశ్రమము అంటారు. దాన్ని సన్యాసాశ్రమం అన్నారు. కాబట్టి సన్యాస స్వీకారం అని చెప్పనేది మనం లోకంలో బాక్యములో వస్త్ర విధానంగా చూస్తూ ఉంటాము. దీనికి మరి తాత్విక పరంగా చెప్పినట్లయితే సన్యాసం అని చెప్పన్నట్లయితే ఇంతకాలం ఈ జీవుడు స్థూల దేహముతో, సూక్ష్మదేహముతో, కారణదేహముతో సంబంధం పడ్డాడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు ఈ 3టితో సంబంధం పడి ఈ లోకములో అనేకమైనటువంటి యొక్క బంధుత్వాలను పెంపొందింపజేస్తున్నాడు, గృహాదులు పెంపొందింపజేసుకున్నాడు. ఈ సంసారాదులతో బాగా విస్తృతమైన విధాయకాలుగా వాటిలతో అల్లికలు ఏర్పాటు చేసుకొని దాంట్లో ఉండిపోతూ ఉన్నాడు. అలాంటి యొక్క సంసారాదుల నుంచి బయటపడే విధానమే సన్యాసము అన్నారు. ప్రధానంగా చూసినట్లయితే మరి సన్యాసం అన్నప్పుడు మరి సమ్యక్ న్యాసం సన్యాసం అన్నప్పుడు మరి స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు వీడితో మిళితమై ఉన్నటువంటి తాను యొక్క 4వ స్థానంలోకి వచ్చేసినప్పుడు ఈ అనాత్మతో ఉన్నటువంటి సంబంధం పూర్తిగా విడబడిపోతుంది, మొత్తం ఓడిపోతుంది. ఇది సన్యాసం అనేటువంటిది. లోకంలో మహాత్ములు సన్యాసం స్వీకరించి వారు లోకసేవ చేస్తూ ఉన్నారు, మెచ్చుకోదగ్గ విషయం. పూజనీయులుగా ఉన్నటువంటి మహాత్ములకు నమస్కారం చేద్దాం. కనుక అక్కడ అది పూజనీయ స్థలముగా ఉన్నటువంటిది ఆ సన్యాస విధానము. ఇక్కడ చూస్తే పారమార్థికములో సన్యాసం అని చెప్పన్నప్పుడు వదులుట అని అర్థం. తొలుతగా వదలాల్సింది ఏమిటంటే మనస్సులో నుంచి సంకల్పాలు పూర్తిగా వదలమని చెప్పని కదా, సర్వ సంకల్ప సన్యాసి అన్నాడు. ఇది ఇక నివృత్తి మార్గం వైపుకు పోవటానికి, ఈ పంచకోశములు దాటుకుంటూ బ్రహ్మములో చేరిపోవటానికి అవకాశం ఉన్నటువంటి విధానము. అనాత్మతో కలిసి ఉన్నంతకాలం అతడు జీవుడే, దేవుడయ్యే పరిస్థితి లేదు. పట్టు ఉండిన వడ్ల గింజ, పట్టు ఊడిన బియ్యమేను, పాశబద్ధుడు జీవుడు, పాశముక్తుడు దేవుడు అని చెప్పే మాట. కాబట్టి ప్రకారంగా మరి ఎన్ని వడ్ల గింజ మీద పట్టులాగా ఈ జీవుని యందు కూడా ఈ పంచకోశములు, దేహాదులు ఇవన్నీ కూడా చేరి ఉన్నాయి. ఎట్లయితే పట్టు ఊడిపోతే బియ్యం అన్నాము, ఆ బియ్యం అయిన తర్వాత మళ్ళీ వడ్ల గింజ కాదు, అట్లాగా ఈ పంచకోశములు కూడా ధ్యానం ద్వారా అవి తొలగింపజేయబడ్డట్లయితే కేవలం మరి పరమాత్మగా ఉండే విధానం ఉంటుంది. కాబట్టి మరి ఇవన్నిటినీ కూడా వదలాలి అని చెప్పనంటే మనం ఆరాధించాల్సింది మరి జీవనం సర్వభూతేషు, సమస్త జీవులలో జీవనమై ఉన్నటువంటి యొక్క హంస ఉన్నదో, శ్వాస ఉన్నదో, ఆ శ్వాస అనే దానికి ఆధారముగా ఉన్నటువంటి ఈశ్వరుడు, ఆ శ్వాస రూపముగా ప్రాణపతిగా ఉన్నటువంటి ఈశ్వరుడు, ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఈశ్వరుడు, కేవలం మనస్సుకు మాత్రమే భావమాత్రముగా గోచరించేటువంటి ఈశ్వరుడు, నామమాత్రముగా భావమాత్రముగానే, అది కూడా 2 కన్నులు ముకులించి మనస్సులో ఎలాంటి గందరగోళం లేకుండా ఆ మనస్సు బాగా నిశ్చలం అయినప్పుడు మాత్రమే నీకు గోచరించేటువంటి ఈశ్వర తత్వము సోహం హంస. మనస్సులో ఏమాత్రం గందరగోళం ఉన్నా, గజిబిజి ఉన్నా నీకు ఆయన గోచరించాడు. కాబట్టి ప్రకారముగా
మరి ఆ యొక్క మరి సర్వేశ్వరుని యొక్క సాకారమూర్తిగా ఉన్నటువంటి, కదిలిక కలిగి ఉన్నటువంటి, హంసగా ఉన్నటువంటి, ప్రాణస్వరూపుడుగా ప్రాణపతిగా ఉన్నటువంటి ఆయన్ని ఆశ్రయించి, ఆయన ఆశ్రయం ద్వారానే మనం శుద్ధ బ్రహ్మం వద్దకు పోవాల్సి ఉంటుంది. మరొక మార్గం అనేటువంటిది మీకు ఎక్కడ కూడా చెప్పింది లేదు. ఇంతకు మించి మరొక మార్గం అనేటువంటిది లేదు. అందుచేత ఇక్కడ మరి లోనికి ప్రయాణం చేసి మనస్సుని సంకల్పముల నుంచి వేరు చేయాలి. సంకల్పాలతో ఉంటే వ్యవహారము, సంకల్పాలతో ఉంటే యజ్ఞములు, సంకల్పాలతో ఉంటే పూజలు, అర్చనలు, ఆరాధనలు, అభిషేకములు, ఇవన్నీ కూడా మనస్సు యొక్క సంకల్ప విధానాన్ని ముడివేసుకుని ఉన్నటువంటివి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అగ్ని సంబంధ, జల సంబంధ, పృథివీ సంబంధ ఏవైతే దైవ భావనలుగా ఉన్నాయో వాటి యందు ఈ మనస్సు అనేది ఆలోచనలతో పూర్తిగా నిమగ్నమై వ్యవహరించేటువంటి విధానము అక్కడ కేవలం బాహ్యములోకి వెళ్ళిపోతాం. మన చూపుల నుంచి బయటికి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ నిర్గుణ తత్వ అనుభవం బ్రహ్మము యొక్క వైపుకు పోయే విధానములో మరి ఇక్కడ ఆ శ్వాసను అందుకోవాలని చెప్పనంటే రెండు కన్నులు ముకులిస్తేనే, రెండు కన్నులు ముకులించటంతో పాటు మరి మనస్సులో ఉన్న ఆలోచన అనే అంశాన్ని కూడా తీసివేయాలి. అది బాహ్య ఆరాధనలు అయితే రెండు కన్నులు కూడా దృష్టి కలిగి ఉండాలి. మనస్సులో పరంపర ఆలోచనలు కొనసాగాలి, వేద మంత్రములు కొనసాగాలి, అష్టసహస్రనామాలు కొనసాగాలి. ఇవన్నీ కూడా బాహ్య ఆరాధనలో ఈశ్వరుని యొక్క సాకార ఆకారాలలో ఉన్నటువంటి అంశమైతే, ఇక్కడ ప్రాణపతిగా ఉన్నటువంటి నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని పొందే విధానముగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ పూర్తిగా ఉపశమిస్తాయి. కన్నులు రెండు కూడా సర్వద్వారాన్ని సంయమ్య, కనులే కాదు పరమాత్మ అంటున్నవాడు గీతలో, సర్వద్వారాన్ని సంయమ్య అన్నాడు. అన్ని ద్వారాలని సంయమనం చేసే అన్నాడు. సంనియమ్య ఇంద్రియ గ్రామం అనే మాట భక్తి యోగంలో వస్తుంది. సంనియమ్య ఇంద్రియ ద్వారం, ఇంద్రియ గ్రామం అని చెప్పని అంటారు. కాబట్టి ఈ ప్రకారముగా అన్ని ద్వారములో కూడా వాటిని మూసేసి లోపల మనస్సు అనేటువంటి దాన్ని కూడా అరికట్టాలి. ఇంద్రియ ద్వారములు ముయ్యటమే కాదు, లోన మనస్సు అనే దాంట్లో ఉన్న ఆలోచనలు కూడా పూర్తిగా తీసివేసే విధానము. సర్వసంకల్ప సన్యాసి, సర్వసంకల్పములు అన్నాడు. కాబట్టి సుసంకల్పములు అనేటువంటివి కూడా బంధమే అని చెప్పి అర్థం ఎక్కడ ఈ పదం చూసినట్లయితే. కాబట్టి లోపల ఉన్నటువంటి వాయు తత్వంలోకి వెళ్ళిపోయాం, అనగా పృథివీ తత్వం దాటుకొని, జలతత్వం దాటుకొని, అగ్నితత్వం దాటుకొని, అనగా పృథివీ సంబంధ ఆకారములు, జల సంబంధ అర్చనలు, అగ్ని సంబంధ యజ్ఞయాగాది పూజలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకొని రెండు కన్నులో కూడా ముకులించి, మనస్సును కూడా పూర్తిగా ఆలోచనల నుంచి విడదీసి మరి వాయుతత్వంతో చేర్చాము. కాబట్టి ఆ వాయువే పరబ్రహ్మతత్వముగా మనకు వేదం బోధిస్తూ ఉన్నది. వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. ఎంత బాగా ఆయన ఆ మహానుభావుడు ఎంత అనుభవం పొందకపోతే ఆయన దృఢంగా చెప్పే విధానం ఉంటుంది. వేద మంత్రాన్ని శాంతి మంత్రముగా అందరూ కూడా దీన్ని గ్రహిస్తారు. ఈ శాంతి మంత్రం చెప్పిన తర్వాతనే ఉపనిషత్తులు ప్రారంభం చేస్తారు. అంటే ఆ శాంతి మంత్రంలో ఆయన చెప్పినటువంటి ఆ ఋషి యొక్క వాక్కులు ఎట్లా ఉన్నాయి అంటే, వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి, వాయో వాయువ ప్రత్యక్షం, మాకు ప్రత్యక్షముగా గోచరించేటువంటి బ్రహ్మ అసి అన్నాడు. వాయువు ప్రత్యక్షముగా గోచరించడం అని చెప్పానంటే అది కేవలం మనస్సు అనేటువంటి అక్షమునకు, మనస్సు అనే అక్షం, మనస్సు అనే కన్నుకి గోచరించేటువంటి విధానము. కాబట్టి ఇవన్నీ బాహ్య అక్షములు, బయట ఉన్నటువంటి శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం అనబడేటువంటివి బహిర్గతంగా ఉన్నటువంటి అక్షములు కనులైతే, ఇక్కడ ఈ కన్నులు మనం చెప్పుకున్నట్లుగా
ఈ సాకార ఆకారములుగా ఉన్నటువంటి పృథివీ సంబంధ జల సంబంధ అగ్ని సంబంధ వాటి యందు ఈ ఇంద్రియాలను మనం వినియోగిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మరి యోగ సంబంధ విధానములో ఈ అక్షములు పూర్తిగా అరికట్టబడాలి. సర్వద్వారాన్ని సంయమ్య అన్నట్లుగా స్వామి చెప్పినట్లుగా ఈ ద్వారాలు మొత్తం కూడా బంధింపబడతాయి, ఇవన్నీ కూడా ముయ్యబడతాయి. ఆ తర్వాత లోన ఉన్న అక్షం, అది మనో అక్షం, మనసు అనే అక్షం ద్వారా మరి లోన ఉన్నటువంటి యొక్క ఆ వాయువుని దర్శించటం. కాబట్టి వాయో త్వం ఏవా, నీవే ప్రత్యక్షం బ్రహ్మ అసి, మాకు ప్రత్యక్షముగా తెలియబడేటువంటి బ్రహ్మ, దాని పరబ్రహ్మ అన్నారు. శ్వాస యొక్క అంశాన్ని పరబ్రహ్మ అంటారు, శుద్ధ బ్రహ్మమును పరం బ్రహ్మ అంటారు. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అని స్వామి చెప్పారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఆ ప్రకారముగా ఈ యొక్క విధానములో మన మనస్సు అనేటువంటి అక్షముతో ఆ శ్వాసను గమనించే విధానము. ఈ ప్రకారముగా మనస్సు లోపల ఏ యొక్క ఆలోచన అనేటువంటిది లేకుండా చేస్తేనే నీవు శుద్ధ బ్రహ్మము వైపుకి ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. మనసు అనే దాంట్లో ఆలోచనలు అనేటువంటివి పెట్టుకున్నట్లయితే ఇక వాళ్ళు కళ్ళు తెరిచి కూర్చోవాల్సిందే, కళ్ళు మూసుకుని చేసే ఆరాధన కాదది. మనస్సులో ఆలోచనలు పెట్టుకుని చేసేదేమైనా ఉన్నట్లయితే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నటువంటి సాకారముగా ఉన్నటువంటి అగ్ని సంబంధ ఆహుతులు కానీ, జల సంబంధ ఆరాధన కానీ, పృథివీ సంబంధ మరి మూర్తుల యొక్క ఆరాధన కానీ, ఇవన్నీ కూడా ఇంద్రియములు మరి ఇంద్రియ తెరవబడి మనసు అనేటువంటి దాంట్లో ఆలోచనలతో చేసుకోవాల్సిన అంశము. ఇక మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఉన్న విధానములో ఈశ్వరారాధన చేసే ఉద్దేశం ఉన్నట్లయితే అన్ని ద్వారాలు మూసివేయాల్సి ఉంటుంది. అన్ని ద్వారాలు మూసి శ్వాసను మాత్రమే గమనిస్తూ దాని యొక్క ఆశ్రయం ద్వారానే నువ్వు చేరుకోవాలి, ఇంకో మార్గం లేదేక. ఎందుకంటే నీకు శుద్ధ బ్రహ్మము అనేటువంటిది నీకు అందుబాటులో లేదు కనుక ఆలంబనం చేసుకుని అట్టి దాన్ని ఆలంబనముగా మరి ఆ యొక్క గుర్తుగా పెట్టుకుని నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మహాత్ములందరూ కూడా ఈ యొక్క బ్రహ్మము యొక్క విషయంగా చూసినట్లయితే మరి ఉపాసన అనేటువంటిది హంసగాడ చెప్పుకొచ్చారు. మనసా అచలేన భక్తి ఆయుక్తో యోగ బలేన, దాన్ని యోగ బలముతో భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ. ఆ ప్రకారంగా ఆ శ్వాసను మనస్సును రెండింటిని కూడా ఆ భృగుటి మధ్యంలోకి ప్రవేశింపజేసినట్లయితే ఆ భృగుటి మధ్య స్థలమునే బ్రహ్మరంధ్రము అన్నారు, అదే ఇంద్రయోని అన్నారు, దాన్ని మోక్షద్వారము అన్నారు. అక్కడ మాత్రమే నువ్వు ఆ బ్రహ్మమును దర్శించుకోవలసి ఉంటుంది, సుషుమ్నాయందే. అందువల్ల ఆయన గారు చెప్పిన మాట పరమాత్మ కూడా భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ ప్రవేశింపబడగా సహా అట్టివాడు అట్టి ఉపాసకుడు తం పరం పురుషం ఉపయేతి అన్నాడు. తం అట్టి పరం పురుషం, ఆ బ్రహ్మము శుద్ధ బ్రహ్మం. పరం పురుషం అంటే శుద్ధ బ్రహ్మం. పర పురుష అంటే అది జీవుడు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు. కాబట్టి పరం పురుషం అంటే శుద్ధ బ్రహ్మం, పరా ప్రకృతికి అతీతముగా ఉన్న పరం పురుషం ఉపయేతి. ఉప అంటే దగ్గరగా, ఏతి పొందుతూ ఉన్నాడు అన్నాడు. ఎంత శుద్ధంగా స్వామి చెప్పారు ఈ మాటల్లో. ఈ ప్రకారముగా శ్వాస యొక్క ఆశ్రయం ద్వారానే భృకుటి మధ్యంలో వాళ్ళు ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల వారు శుద్ధ బ్రహ్మము, నిర్గుణ పరబ్రహ్మమును పొంది ఈ జన్మరాహిత్యాన్ని వాళ్ళు చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా యోగులై ఉన్నటువంటి వారు అంటే ఇది నివృత్తి మార్గం వైపుకు చేరి ఉన్నటువంటి వారిని యోగులు అంటారు. ప్రవృత్తి మార్గం వైపుకు చేరి ఉన్నటువంటి వారినేమో భక్తులు అన్నారు. ఇది గమనించాల్సిన అంశము. కాబట్టి మనం భక్తుల యొక్క స్థానములో చేరి ఉన్నామా లేక యోగుల యొక్క స్థానములో చేరి ఉన్నామా అన్నటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి మూర్తి అష్టకం,
మూర్తి అష్టకం అనగా ఈ యొక్క అష్ట విధములుగా ఆకారములుగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధించే విషయంలో మనం ఈనాడు చెప్పుకున్నటువంటి ఈ యొక్క అంశములు. దాంట్లో ఈ అష్టకములో ప్రధానముగా 3 మాత్రమే మరి సాకార విధానంగా వచ్చేసినటువంటివి కాబట్టి దాని యందు భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆరాధనా భావన పెట్టుకున్నారు. ఇక 4వదగు మరి ఆ యొక్క శ్వాస దాని యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి విధానములో శుద్ధ బ్రహ్మమును పొందటానికి వినియోగాత్మకముగా చేసుకున్నటువంటి విధానము. ఈ అంశాన్ని మనం భగవద్గీతలో పరమాత్మ చెప్పిన అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని చెప్పుకోవడం జరిగింది. దీని విషయంలో ఉపనిషత్తులు కూడా ఏమన్నా ప్రస్తావిస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. భూరంభాంశనలో నిలోంబర అహర్నాథో ఇమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.